హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే శుక్రవారం ఈవినింగ్ టైంలో నేను ఏం చేశాను అనేది చూపిస్తానండి. ఈ శుక్రవారం మార్నింగ్ అయితే నేను వీడియో ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు, అలా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ టైం కదండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఏమన్నా చేద్దామని చెప్పేసి చూస్తే ఫ్రిడ్జ్లో అయితే ఇవి బొప్పాయి ఉంది. ఇంకా బొప్పాయి తోటి పపాయ స్మూతీలా చేద్దామని చెప్పేసి తీసాను. నేనైతే ఎక్కువగా జ్యూసెస్ స్మూతీస్ ఏమీ చేయనండి, ఇలా పీసెస్గా కట్ చేసి ఇస్తే పిల్లలు తినేస్తారు. చిన్నప్పుడు అయితే ఇచ్చేదాన్ని, కానీ నేను పాలు వేయడం మర్చిపోయాను. మళ్ళీ పాలు ఫ్రిడ్జ్లో నుంచి తీస్తుంటే కొంచెం నీళ్ళు కింద పడ్డాయండి. అదంతా ఇంకా ఊడ్చేసాను. ఊడ్చేసిన తర్వాత ఇంకా స్మూతీ అయితే ప్రిపేర్ చేసేసి అది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా 15 మినిట్స్లో పిల్లలు వస్తారు అనగా అప్పుడు చేశాను. ఇంక ఈలోపు కొంచెం చల్లగా ఉంటుంది కదా, కొంచెం కూల్గా తింటేనే బాగుంటుంది అని చెప్పి బొప్పాయి తెచ్చి చాలా రోజులు అయిపోతుందండి. నేను పీసెస్గా కట్ చేసి పెట్టాను, కానీ పిల్లలు ఏమో తినట్లేదు. ఏదో ఒకటి తినేసి ఇది మాత్రం అవాయిడ్ చేసేస్తున్నారు. ఇంకా ఈరోజు ఇలాగా జ్యూస్ లాగా చేస్తే తింటారులే, అందరూ తింటే అయిపోతుంది అని చెప్పేసి ఇలాగ చేశాను. ఎందుకంటే అది వారం అయినట్టుంది. ఇక్కడ కొంచెం గిన్నెలు ఉంటే అవి తోమేశానండి. సింక్ నిండిపోయింది. మళ్ళీ లంచ్ బాక్సెస్ పిల్లలవి అందరూ వస్తాయి కదా, ఇంకా అవి కూడా ఉంటే మళ్ళీ ఎక్కువైపోతాయి. సింక్ నిండుగా ఉన్నట్టు ఉంటుంది, అందుకే ఎప్పటికప్పుడు తోమేస్తుంటాను. యాక్చువల్గా ఈరోజు మార్నింగే నేను వీడియో తీద్దాము, వ్లాగ్తో ఒకటి ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ రోజు అవే అయిపోతున్నాయి అని చెప్పేసి ఈవినింగ్ ఏమేం పనులు చేస్తామో అనేది పెడదాం అనుకున్నాను. ఇంకా ఇక్కడైతే నాకు ఇవి యాక్టివ్ పాప్కార్న్ గుర్తొచ్చిందండి, ఇంట్లో ఉంది. ఇంకా ఇంకో నెలతోటి ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. సో అది చేస్తున్నాను పాప్కార్న్. ఇది కట్ చేసి పట్టలేదండి, 3 మినిట్స్లో కరెక్ట్గా అది కుక్ అయిపోయింది. ఇంక ఇది చేసేటప్పుడే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు, అప్పుడే స్టార్ట్ చేశారు స్నాక్స్ ఏంటి అనగా అన్నీ. ఇంకా నేను ఇక్కడ పాప్కార్న్ అది చేశానమ్మా స్మూతీ అంటే ఇద్దరు డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకంటే మా పిల్లలు స్మూతీ ఎక్కువ తాగరు. అలా అని చెప్పేసి నేను ఇవ్వకుండా ఏమి ఉండను, చేసింది తినాల్సిందే. ఇంకా వాళ్ళేమి పేచీ పెట్టి నేను ఇది తిన్ను అనే పిల్లలు కాదు, అన్నీ తింటారు. ఇంక ఇది వాళ్ళకి ఇచ్చేసి ఇంకొంచెం ఉంటే నేను మా హస్బెండ్ తాగేసాము. ఇంక ఇక్కడేమో ఇవి మామిడి పళ్ళు అండి, నాకు తెలిసి ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ మామిడి పళ్ళు. మా ఊరి నుంచి తెచ్చారు. ఒక ఉలవపాడు మామిడి పళ్ళు మీకు తెలిసే ఉంటాయి కదా, అక్కడ దగ్గరలోనే అండి, మాది సింగరాయకొండ. సో ఆంటీ వస్తూ తెచ్చారు. ఇంకా లాస్ట్లో ఇవి కొంచెం బాగోలేవు, ఎందుకంటే లాస్ట్లో వానలు పడ్డాయి కదా, అప్పుడు వచ్చింది ఈ పంట. సో అవన్నీ చూసుకొని కట్ చేసుకొని తిన్నాము. అప్పటికి 3 కాయలు పోయినాయి. ఇంకా ఇది కూడా ఎక్కడ పోతుందో అని చెప్పేసి ముందే కట్ చేసి ముక్కలుగా పీసెస్గా కట్ చేసి ఇంకా లోపల ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది కదా, రేపు పిల్లలకి ఇవ్వచ్చు. ఈరోజైతే ఇది పపాయ ఇచ్చేసానని చెప్పేసి పెట్టేస్తున్నాను. కానీ ఈలోపు మా చిన్నబాబు వచ్చి తినేసి వెళ్ళిపోతున్నారు. ఇలాగ పాడైపోతాయి అనుకున్నప్పుడు ముందే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. పాడైపోయేవి పడేసేదానికన్నా ఇలా కట్ చేసి పెట్టుకొని ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, మన తృప్తిగా మనం కొనుక్కున్నది కానీ ఇక్కడ ఎవరైనా ఇచ్చింది కానీ తృప్తిగా తినచ్చు కదా, అందుకని ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా పైనాపిల్ కూడా ఉందండి. ఆ పైనాపిల్ కూడా తెచ్చినప్పుడు ఎప్పుడు కట్ చేసి ఎప్పటికప్పుడు పెట్టేస్తాను. అప్పుడు వాళ్ళకి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని తినేస్తారు. సో ఈసారి అది కూడా మర్చిపోయాను నేను కట్ చేయడం. ఇంక ఇప్పుడే ఇది పెట్టేసి మామిడికాయ ఇంకా అది కూడా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. కానీ పిల్లలు అమ్మ మేము ఇది తింటామని అన్నారు. ఇంకా కొంచెం తీసి వాళ్ళకి ఇచ్చి ఇంకా మళ్ళీ ఇప్పుడు గిన్నెలు వచ్చాయండి, ఇవి ఉంటాయి కదా లంచ్ బాక్సులు, ఇప్పుడు స్నాక్స్ తిన్నవి, అవి కూడా తోమేసి ఇంకా పిల్లల బుక్స్ దగ్గరికి వచ్చానండి. మా చిన్నోడివి బ్యాగ్ వెతుకుతుంటాను, ఎందుకంటే వారానికి ఒకసారైనా ఇంటి నుంచి ఏమైనా బొమ్మలు తీసుకెళ్తున్నాడా లేకపోతే ఎవరిదైనా బొమ్మలు తెస్తున్నాడా అని ఇలా చెక్ చేస్తూ వర్కులు కూడా చెక్ చేస్తాను. అండ్ CWs ఏమైనా ఇస్తే అవి కూడా చెక్ చేస్తూ ఉంటాను. ఇవి చెక్ చేస్తున్నప్పుడే నా ట్యూషన్ పిల్లలు వచ్చేసారండి. ప్రస్తుతం అయితే ఇద్దరే వస్తున్నారని చెప్పి నేను ఆపలేదు, కంటిన్యూగా చెప్తూనే ఉన్నాను.
కొంతమంది అంటుంటారండి, ఇద్దరే కదా ముగ్గురే కదా వాళ్ళకి చెప్పడం అవసరమా అని అంటారు. కానీ నేనేంటంటే నాకు తెలిసింది ఇంకో నలుగురికి చెప్పగలుగుతున్నాను కదా, ఆ సాటిస్ఫాక్షన్ కోసమే ఇద్దరైనా ఒక్కరైనా ఒక 10 మంది అయినా. కానీ నా దగ్గరికి వచ్చేది ఒక 6 మెంబర్స్ మాత్రమే అండి. మేము ఉండే ఫ్లాట్లో పైన ఉండే పిల్లలే వస్తారు, అంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే నాది రూమ్ సరిపోదు, ఆ 6 మెంబర్స్కే మాకు హాల్ అంతా సరిపోతుంది. ఇంకో 4 మెంబర్స్ రావాల్సి ఉంది. వాళ్ళేమో ఇంకా స్కూల్ కరెక్ట్గా జరగట్లేదు కదా, క్లాసులు అవి జరిగిన తర్వాత వస్తామన్నారు. ఇదిగోండి, ఇదైతే టైల్ బోన్ పెయిన్ కని ఇచ్చారండి. అది వేసుకొని కూర్చొని చెప్తాను, కానీ అదైతే కొంచెం అది వేసుకున్నప్పుడు ఇంకా టైల్ బోన్ అయితే పెయిన్ ఇంకా ఎక్కువ వస్తుంది. అదొకసారి మీకు కూడా ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను. ఇదైతే ఇంకా పిల్లలకి ఎలా చేస్తానంటే, వర్క్ చదివించిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎట్లా అంటే స్లిప్ టెస్ట్లా పెడతాను. స్లిప్ టెస్ట్ పెడతానండి, లేకపోతే అప్పు చెప్పించేసుకొని పంపించేస్తాను. ఆ పిల్లలు ట్యూషన్ పిల్లలు ఉన్నప్పుడే ఇంకా నేను బియ్యం కడిగి పెట్టేశాను. ఇంకా ఇప్పుడు మజ్జిగ తాగుతామండి ఈవినింగ్ టైంలో, ఇంకా మజ్జిగ దానికోసం చిలుకుతున్నాను. 7:30కి అయితే పిల్లలు వెళ్ళిపోతారండి, ట్యూషన్ పిల్లలు. వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా నేను డిన్నర్ పెట్టేస్తాను మా పిల్లలిద్దరికి. ఈరోజైతే బీరకాయ పచ్చడి ఉంది, బీరకాయ పచ్చడి వేసుకొని తిన్నాము. పొద్దునైతే క్యాబేజీ చేశానండి, అదైతే లంచ్లో బాక్స్లో పెట్టేశాను. ఇంకా పిల్లలకి అక్కడ వాళ్ళు తింటున్నారు, ఇక్కడేమో నేను ఇంకా ఇందాక తోమిన గిన్నెలు ఉంటే అవన్నీ సర్దేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ వస్తాయి నాకు మళ్ళీ గిన్నెలు, మళ్ళీ అవంతా క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇక్కడేమో గట్టు అది ముందే ఊడ్చేసుకుంటున్నాను. నిన్నైతే మొత్తం కడిగేసేసి ముగ్గులు పెట్టేసుకున్నానండి. ఈరోజు పైన ఊరికే ఊడ్చేస్తున్నాను క్లాత్ తోటి, ఇంకా తడపను. ఈ పిల్లలు తింటున్నారు. ఇంకా వాళ్ళేమో ఉమాప్రసాద్ గారిది ట్రావెలర్ ఉన్నారు కదా వ్లాగ్, ఇవి చూస్తున్నారు. నేను అవి వింటూ ఇక్కడ పని చేసుకుంటూ ఉంటాను. రోజు కాదులేండి, ఎవరో ఒకరిది వింటూనే ఉంటాము. ఇంక ఇప్పుడైతే ఇంకా పాలతోడు పెట్టేస్తానండి. ఈవినింగ్ పాలతోడు పెట్టేస్తాను. అదేంటంటే మార్నింగ్ పెరుగులాగా, ఈవినింగ్ టైంలో మజ్జిగలాగా తాగుతాము తర్వాత రోజు. అందుకే ముందు రోజు నైటే ఇలాగా తోడు పెట్టేస్తాను. ఇంక ఈరోజు నా డిన్నర్ ఇదేనండి, మజ్జిగ. ఇంకా అంట్లు ఉంటే అవి తోమేసి ఇంకా పడుకున్నాము. అంతే అండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ అయితే 8:30 కల్లా ముగిస్తుందండి. బాయ్.